బ్రేకింగ్ న్యూస్ చూసిన ప్రభుత్వాలు పోలీసులు న్యాయ వ్యవస్థలతో తనకు న్యాయం జరగలేదని ఫలితంగా తానే సుప్రీంగా ఉండి వ్యవస్థను మార్చేందుకు రామరాజ్య స్థాపనకు పూనుకున్నానని పోలీసుల విచారణలో వీర రాఘవరెడ్డి వెల్లడించినట్టు తెలుస్తోంది. చిలకూరు బాలాజీ దేవాలయ అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడైన వీర రాఘవరెడ్డిని పోలీసులు 3 రోజుల కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. 2 రోజుల విచారణలో పలు విషయాలు అతడు వెల్లడించాడు. 2014, 2015లో తన కుమార్తెను 2వ తరగతి నుంచి పై తరగతికి ప్రమోట్ చేయలేదని, ఈ విషయంలో తాను అధికారులు న్యాయ వ్యవస్థతో పోరాడినా న్యాయం దక్కలేదని, అప్పుడే తాను ఒక కొత్త వ్యవస్థ రూపకల్పన దిశగా ఆలోచన చేసినట్లుగా అతడు వెల్లడించినట్లు సమాచారం. పదవ తరగతి దాకా చదువుకున్న వీర రాఘవరెడ్డి ఒక గురువు వద్ద భారత వంశం రామరాజ్యం గురించి తెలుసుకున్నట్లు, భగవద్గీత, రామాయణం, భగవత గీతం శ్లోకాలు నేర్చుకున్నట్టు తెలుస్తుంది. కాగా రామరాజ్యం ఏర్పాటు చేస్తున్న క్రమంలో చాలా మంది పూజారులను తాను కలిశానని, వారంతా సహకరిస్తామని చెప్పారని, అదే క్రమంలో చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ వద్దకు వెళ్తే సహకరించేందుకు నిరాకరించాడని, అందుకే ఆయనపై దాడి చేయవలసి వచ్చిందని వీరరాఘవరెడ్డి వెల్లడించినట్లు సమాచారం. తనకు రంగరాజన్ సహకరించి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు అని, అయితే తాను తయారు చేసిన సభ్యుల ముందే రంగరాజన్ గట్టిగా వాదించడంతో బృందం సభ్యులు ధైర్యం కోల్పోతారనే ఉద్దేశంతో దాడికి దిగినట్లు చెప్పారు. తాను జైలు నుంచి బయటకు వచ్చాక హిందూ ధర్మం పరిరక్షణ కోసం, దేశ రక్షణ కోసం పనిచేస్తారని చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, మొత్తంగా ఇటు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి రంగరాజన్ పైన దాడి కేసులో అయితే మాత్రం పోలీసులు పురోగతి సాధించారు అన్నట్లుగానే చెప్పాలి. ప్రధానంగా చూస్తే అంటే 3 రోజుల పాటు నిందితులుగా ఉన్నటువంటి అంటే రంగరాజన్ పై దాడి చేసినటువంటి వీర రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం 3 రోజులుగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విచారణలో అయితే మాత్రం కొన్ని విస్తుపోయేటువంటి వాస్తవాలు అయితే మాత్రం వీర పెట్టినట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన రామరాజ్య స్థాపన కోసమే తాను ప్రయత్నిస్తున్నాననేటువంటి ఒక వ్యాఖ్యను చేశారు. అదేవిధంగా తాను రామరాజ్య స్థాపన గురించి భగవద్గీతకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికత శ్లోకాల గురించి కూడా చాలా ఎంతగానో తెలుసుకున్నాను. రామరాజ్య స్థాపన అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో దాని ఎంతైనా ముఖ్యం కాబట్టి రామరాజ్య స్థాపన కోసమే ఎంతో మంది పూజారులు కలిశారని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా అదే క్రమంలో రంగరాజన్ కూడా కలిసి రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరాను. కానీ దానికి రంగరాజన్ నిరాకరించడంతోనే తన పైన పూర్తి స్థాయిలో కొంత విసుగు చెందినటువంటి తాను, అసంతృప్తి చెందినటువంటి తాను దాడికి పాల్పడ్డాను అనేటువంటి వివరాలను అయితే మాత్రం పోలీసులకు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఏదైనా కానీ పోలీసులు మరికొన్ని కోణాల్లో కూడా ఇటు నిందితుడిగా ఉన్నటువంటి వీరరాఘవన్ అయితే అదుపులో ఉన్నటువంటి వీరరాఘవరెడ్డిని అయితే విచారణ చేస్తున్నారు. మరిన్ని వాస్తవాలు, మరిన్ని విస్తుపోయే నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగానే మనం చెప్పాలి. అయితే తేజ, గతంలో నాకు అన్యాయం జరిగింది, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు న్యాయం జరగలేదు. విద్యాపరంగా కావచ్చు, వాళ్ళ పాపని పై తరగతిలో ప్రమోట్ చేసే అంశంలో కావచ్చు, ఎవరిని అడిగినా నాకు న్యాయం చేయలేదు. నేనే సొంతగా ఒక వ్యవస్థను సృష్టించాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి అనేక మందిని కలిశాను, అందరూ సపోర్ట్ చేశారు. కాకపోతే ప్రస్తుతం నేను దాడి చేసిన అతను మాత్రం చిలుకూరుకు సంబంధించి నాకు సపోర్ట్ చేయలేదు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన మెంటల్ కండిషన్ ఏంటి, ఆయన చెప్పే దాంట్లో వాస్తవాలు ఎంత, ఆయన ఎవరెవరిని కలిశారు, ఎవరెవరు ఆయనకి సపోర్ట్ చేశారు, హిందూ సమాజాన్ని కొత్తగా సృష్టించడానికి ఆయన ఇంతకు మించి ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే అంటే చిన్నప్పటి నుంచే కూడా తాను 10వ తరగతి చదువుతున్న క్రమం నుంచే కూడా తనకు సంబంధించినటువంటి గురువుల దగ్గర కావచ్చు, లేకుంటే
ఎక్కువగా ఆధ్యాత్మికత చింతన వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. అదేవిధంగా భగవద్గీతకు సంబంధించినటువంటి శ్లోకాలు, భగవద్గీత తనను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది. ఖచ్చితంగా ఈ భగవద్గీతను అందరికీ ప్రబోధపడేలా చేయాలి అనేటువంటిది, అందరికీ బోధించేలా ప్రతి ఒక్కరూ భగవద్గీత గురించి తెలుసుకోవాలి, శ్లోకాలను పఠించాలి, పద్యాలను వాటిలో ఉన్నటువంటి పుటలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అందరూ చదవాలి అనేటువంటిది అయితే మాత్రం ఒక దృఢ నిశ్చయం బలంగా మైండ్ లో ఏర్పడింది వీరరాఘవరెడ్డికి అన్నట్లుగా కూడా కొంత మానసిక నిపుణులు అయితే మాత్రం దీనికి సంబంధించి స్పందించేటువంటి మానసిక నిపుణులు అయితే ఈ విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ రామరాజ్య స్థాపన చేసి తీరవలసిందే అనేటువంటిది అయితే మాత్రం చాలా బలంగా వీరరాఘవరెడ్డి పెట్టుకున్నారు. కానీ ఆ గతంలో కొంతమందిని కలిసినప్పటికీ కూడా ఎవరి దగ్గర నుంచి కూడా ఒక పాజిటివ్ అనుకూలమైనటువంటి స్పందన రాకపోవడంతో మాత్రం ఆయన పూర్తిగా విసుగు చెందారు. ఇదే క్రమంలో కొంతమంది గురువులను కలవటం, కొంతమంది పూజారులను కలిసినటువంటి నేపథ్యంలో కొంతమంది మాత్రం అంగీకరించడం, కానీ రంగరాజన్ అంగీకరించకపోవడంతో మాత్రం ఆయన చాలా తీవ్రంగా కూడా అసంతృప్తి చెందారు. ఈ అసంతృప్తి చెందిన నేపథ్యంలోనే తాను రంగరాజన్ పైన దాడి చేశారు అన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఆయన మెంటల్ కండిషన్ పై కూడా పోలీసులు మానసిక నిపుణులతో కూడా అసలు ఇతని మెంటల్ కండిషన్ ఏంటి, వీరరాఘవరెడ్డి ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు అనేటువంటి అంశాలపైన కూడా చికిత్స చేయించాలి అనేటువంటి ఆలోచనలు కూడా పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తున్నట్లుగానే మనం చెప్పాలి. అయితే రామరాజ్య స్థాపన చేస్తామంటూ తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టే రంగరాజన్ పైన చేసిన దాడిలో కొన్ని కీలక విషయాలు రంగరాజన్ కూడా చెప్పడం జరిగింది. కొన్ని డబ్బులు డిమాండ్ చేయడం కానీ, లేకపోతే పరుషంగా మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా అక్కడ జరిగాయి అంటున్నారు. అయితే రామరాజ్య స్థాపన కోసం ఆయన చేస్తుంది ఏంటి అంటే పూజారుల దగ్గరికి ఆయన ఏం అడుగుతున్నారు, ఎందుకు ఇది వివాదాలకు తావిస్తుంది? ఖచ్చితంగా, ఎందుకంటే రామరాజ్య స్థాపన అంటే ధర్మవాక్కు పరిపాలన అనేటువంటిది మనకి రామరాజ్య స్థాపన అనగానే పితృవాక్కు పరిపాలన, ధర్మంగా ఉండటం, ధర్మంగా మాట్లాడటం, ఏ విధమైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ఉండటం, అందరితోటి ఒక శాంతిని ప్రబోధించే విధంగా, శాంతిని నెలకొల్పే విధంగా చేయటం అనేటువంటిది మనం రామరాజ్యంలో చూస్తుంటాం. సో రామరాజ్యం అనగానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కొంత హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, దాడులతో పాటు చాలా అన్యమత ప్రచారాలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు హిందువుగా ఉన్నటువంటి వారు కూడా చాలా మంది ఇతర మతాల వైపు కూడా వారంతా కూడా ఆకర్షితులవుతున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా తన పైన వీరరాఘవరెడ్డి పైన పూర్తి స్థాయిలో ప్రభావం చూపించి ఉండవచ్చు అనేటువంటిది కొంత పోలీసులు అంచనా వేస్తున్నారు. కొంత మానసిక వైద్య నిపుణులు కూడా ఈ విధమైనటువంటి అంశాలని వారు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా పూర్తి స్థాయిలో ఇటు అన్ని కోణాల్లో వీరరాఘవరెడ్డిని మరికొంత విచారణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో తాను ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ రామరాజ్య స్థాపన అనేటువంటి ఈ నినాదాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఈ రామరాజ్య స్థాపన ద్వారా ఆయన ఏ విధమైనటువంటి పరిస్థితిని నెలకొల్పదలుచుకున్నారు ఇటు సమాజంలో అనేటువంటిది కూడా తెలిసేటువంటి అవకాశం ఉన్నట్లుగానే మనం చెప్పాలి. అయితే తేజ, కేవలం ఇతను మాత్రమే ఉన్నారా, ఈయనకు సంబంధించి ఇంకెంతమంది ఉన్నారు ఇలాంటి వారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మాత్రం మనకి పూర్తి స్థాయిలో, అంటే ప్రస్తుతం వీరరాఘవరెడ్డి అయితే మాత్రం రంగరాజన్ పైన దాడి చేసి తనతో పాటు ఒక 17 మంది సభ్యులతో కూడా, దానికి సంబంధించినటువంటి అనుచరులు కానివ్వండి, లేకపోతే శిష్యులుగా చెప్పబడేటువంటి వారు కానివ్వండి, వారందరితో కూడా ఒక 17 మందితో అయితే మాత్రం ఆయన అక్కడికి వెళ్లి దాడి చేసినటువంటి ప్రదేశంలో ఉన్నట్లుగా అయితే ఇటు పోలీసులు గుర్తిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అందరిపైన కూడా కొంత కేసులు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా దీని కోణంలో కేవలం ఈ రామరాజ్య స్థాపన అంశం అనేటువంటిది తీసుకున్నటువంటి అంశంలో ఇటు వీరరాఘవరెడ్డి మాత్రమే ఉన్నారా, లేకపోతే వీరరాఘవరెడ్డిని ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేదంటే వీరరాఘవరెడ్డి ఈ కోణంలో రామరాజ్య స్థాపన తీసుకోవాలి అనేటువంటి నెలకొల్పాలనే కోణంలో తీసుకోవడానికి ఎవరు ప్రభావితం, దీనికి మూల కారణం ఎవరు అనేటువంటి అంశాలను కూడా అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఒక్కొక్కటిగా ఆ సమాచారాన్ని అయితే మాత్రం రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విచారణ తర్వాత పోలీసులు కూడా ఒక పూర్తి స్థాయి మరొక మీడియా సమావేశం నిర్వహించడంతో పాటు ఈ మీడియా ముఖంగా కూడా పూర్తి స్థాయిలో అన్ని వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగానే మనం చెప్పాలి. థ్యాంక్ యూ తేజ.